బీఆర్ఎస్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు కదా, ప్రజలకు సంబంధించినవి కదా. సో దీని మీద దాడులు కరెక్టే అంటారా? వీళ్ళు ఇక్కడ వినండి, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఎట్లా వెళ్ళింది? మోసపూరిత దాడులతోన ఇటువంటి దాడులతోనే కదా తెలంగాణ ఉద్యమం నడిచింది. నేను ఉదాహరణ చెప్తాను. ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడుతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ కోసం కొట్లాడుతుంది, తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ కోసం కొట్లాడింది. కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద దాడులు జరిగినాయి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి జరిగింది. కారణం ఏంది? మా ఒక్క పార్టీ ఉండాలి, తెలంగాణలో మేము అధికారంలోకి రావాలి. అందరి నుంచి వచ్చినాడే కదా కేటీఆర్ అంటారు. కేసీఆర్ మాటలు ఒకసారి గమనించండి. పోలీసులను రోడ్ల మీద పట్టుకొని ఎవర్రా లంచగొడుకులు ఎవర్రా అని చెప్పేసి అని హరీష్ రావు కేటీఆర్ మాట్లాడిన మాటలు కావా? అంటే వాళ్ళ నాయకులు చేసిన మాటలే వీళ్ళు చేస్తున్నారు కనుక సుమన్ మాటలు వ్యక్తిగతమైన మాటలు కాదు, టోటల్గా బీఆర్ఎస్ పార్టీ మాటలు, బీఆర్ఎస్ చర్యలు అవి, కేటీఆర్ యొక్క గైడెన్స్తో జరిగినవి. రేపు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఎందుకొరకు చేస్తారని అంటున్నట్టే అధికార దాహం. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనే కానీ, రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక మంచి ఆలోచన విధానమే కానీ, ప్రజా ఆలోచన విధానంతోన కర్కోటకంగా మాట్లాడుతున్నాడు. చర్యలు ఉన్నాయి ఎవరివి? ఎవరు? రేవంత్ రెడ్డి గారివి. ఎట్లా? అతడు ఒక పనిని చేయడంలో కర్కోటకంగా వ్యవహారం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ నది విషయంలో ఎంతమంది అడ్డుపడుతుంది, తను కర్కోటకంగా పని చేయాలని అంటుండు. అదే రకంగా మన ఫ్యూచర్ సిటీ గురించి అడ్డం పడుతున్నాడు. మన హరీష్ రావు ఏమన్నాడు? మన గవర్నమెంట్ వస్తే దాన్ని తీసిపడేస్తే మనం అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి కళ ఏంది? హైదరాబాద్ నగరాన్ని ఒక పెద్ద నగరంగా చేయాలి, పెద్ద క్యాపిటల్ సిటీగా చేయాలి, దీన్ని నిధులు సమకూర్చాలి, తెలంగాణ ప్రాంతాన్ని బాగు చేయాలి, ఒక ఫ్యూచర్ సిటీని తీసుకురావాలని అతని ఆలోచన. దాంట్లో హరీష్ రావు ఏమన్నాడు? దాన్ని తీసిపడేయాలన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? కర్కోటకంగా వ్యవహారం చేస్తాడు. అంటే ప్రజల మేలు కోసము తను కర్కోటకంగా వ్యవహారం చేస్తాడు. ఈరోజు కవిత కూడా మాట్లాడింది, రేవంత్ రెడ్డి అన్నట్టు కర్కోటకుడు, వాడు కర్కోటక ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఎస్, కర్కోటకుడే, మంచి చేయడానికే కర్కోటకుడు, మీలాగా దుర్మార్గాలు చేయడానికి కర్కోటకుడు కాదు ఆయన. మీరు దుష్టులు, దుర్మార్గులు, ప్రజలను బాణప్రాణాలతో చెలగాట వాడినోళ్ళు ఈరోజు మళ్ళీ అదే ఆలోచనతో వచ్చి ధ్వంసాలు చేస్తారు. ఇది ఒక్కతోన మన సుమన్ మాటలే కాదన్న, ఇది గుర్తుపెట్టుకో శ్రీశైలం. టోటల్ కేసీఆర్ ఆలోచన విధానం వాళ్ళ అధికారంలోకి రావడం కోసం తహతహలాడుతున్న పరిస్థితి. మరి ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే మీ నాయకులు డీజీపీని కలిసినట్టున్నారు. ఏం చర్యలు తీసుకునే అవకాశం? నేను ఒకటే చెప్తున్నాను, ఇది లా అండ్ ఆర్డర్ సమస్య. ఆర్ఎస్ఎస్ను ఒకసారి నిషేధం చేసారు, గమనించారు? ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలం కోసం పనిచేసిన ఇది ఒక తీవ్రవాద సంస్థ అని చెప్పేసాను. అదే రకంగా ప్రజల్లో కూడా భయాందోళన సృష్టించి అధికారంలోకి రావాలని చెప్పేసి అని కొంతమందికి ఆలోచనలు ఉంటాయి. అటువంటి కోవకు చెందింది బీఆర్ఎస్ పార్టీ. కనుక బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి. ప్రజల్ని రెచ్చగొట్టి లెఫ్టిస్టు భావజాలంలోపటికి తీవ్రవాద భావజాలంలోకి తీసుకుపోవాలని చూస్తుండ్రు వీళ్ళు. సుమన్ మాట్లాడిన మాటలు తెలంగాణ భవన్లో మాట్లాడిండు, అక్కడ హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు ఏం చేస్తున్నాడు? మళ్ళీ కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు? హరీష్ రావు లేచి తప్పు సుమనది, నువ్వు రాంగ్ మాట్లాడుతున్నావు చెప్తుంది ఎవరికి? కార్యకర్తలకు చెప్తారు, కింద సంఘాలకు చెప్తారు. మన ఊరికి పోయింది, మన పార్టీ లేదు, మన పార్టీ పిలిస్తే ఎవరు రావట్లేదని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అంటే ఏ స్థాయికి దిగజారిందో బీఆర్ఎస్ పార్టీ సుమన్ మాటల్లోనే తేటజలమే. మీరేమైనా కలుస్తారా? హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. సో శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. సో ఆయన ఏమో కలిసే అవకాశం ఉందా? నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్తాను. ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రి కూడా ఉన్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితిలో. అంటే ఎట్లా అంటారు? ప్రమాదం ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన నడిపిస్తున్నది ఎవరు? ప్రభుత్వ పాలన నడిపిస్తుంది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలన చూసే కదా ప్రజలు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ధర్నాలు చేయనికినే కానీ ఇంకోటి చేయనికే కానీ పోతలేరు. అంటే దీనికి కారకుడు ఎవడు? రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అందిస్తున్నది ఎవడు? రేవంత్ రెడ్డి. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని దాని ఉనికి లేకుండా చేసినోడు ఎవడు? రేవంత్ రెడ్డి. కనుక రేవంత్ రెడ్డినే మనం తుదముట్టిస్తే అయిపోయాగా. ఇప్పుడు ఇంకోటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో నెలకొన్నది మోడీ తిక్కు నుంచి. ముందే మేల్కోరని ఆయన అంటే తర్వాత మేల్కొని తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పడేస్తారు. ఇంకోటి మనం స్వీయ నియంత్రణ చేయాలా, డీజిల్ వాడొద్దు, అవి వాడొద్దు, వాహనాలు తగ్గాయని అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి 3 వాహనాల్లో పోతే ఇటువంటి దుష్ట దుర్మార్గులు దాడి చేసి పలగొడితే ఏం చేస్తావు? ముఖ్యమంత్రి మీద దాడి చేస్తారా?
వీళ్ళు అందరి మీద చేస్తారన్నా. ఎందుకొరకు నేను చెప్తానంటే గతంలో వీళ్ళ చరిత్ర అదే కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ యాక్టివిటీస్లలో గమనించండి. ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఎవడైనా ఆత్మహత్య చేసుకుంటే ఆడికి కాంగ్రెస్ ఎంపీలు పోతే వాళ్ళ ఈపులు వాళ్ళ కొట్టిండ్రు. నాగేంద్ర రెడ్డి లాంటి గొంతు మీదకి సంపనికపోయినరు. ఒకరు గమనించండి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వీళ్ళు చేయని అకృత్యాలు లేవు, వీళ్ళు చేయని దాడులు లేవు, వీళ్ళు లేని అవి లేవు. వాళ్ళు ఎవరి మీద దాడి చేసిండ్రు? ఆంధ్రలో మీద కాదు, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల మీదనే దాడి చేశారు. అంటే వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ అధికారం కోసం వాళ్ళు ఇటువంటి దాడులు చేస్తారు. దాంట్లో రేవంత్ రెడ్డి మీద చేయడానికి ఎట్లా అనుకుంటాం? కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి, ఎందుకంటే కేసీఆర్ పైన అయిపోయింది, ఆయన చేయలేడు, ఆయన రాలేడు. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి ముఖ్యమంత్రి మీద దాడి చేస్తారంట రేవంత్ రెడ్డి మీద. తప్పకుండా చెయ్యారని నేను అనుకోను, ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఏమన్నాడు సుమ్మను, ఏమవుతుంది అమ్మమ్మ అంటే 3 నెలలు జైలుకోతాం. ఓకే, ఏమవుతుంది అంటే వీళ్ళు తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్న పిల్లలు, నవయువకులు ఎట్లా ఆలోచన చేస్తుంటారంటే మంచి కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి కోసము బుల్లెట్లకు గాయాలకు గురైన వాళ్ళు ఉన్నారు, మంచి కోసం ప్రజల శ్రేయస్సు కోసము అడవులలో ఎన్కౌంటర్స్కి కూడా గురైన అంత త్యాగాలు చేస్తారు, కుటుంబాలను కూడా ఏడ్చిపెట్టిపోతారు. కానీ ఇటువంటి దుష్ట దుర్మార్గుల యొక్క మాటలు నమ్మి కూడా త్యాగాలు చేసే వాళ్ళు ఉండరు. దాంట్లో 1200 మంది ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాటలు విని ఆత్మహత్యలు, బలిదానాలు 1200 మంది చేసుకోరండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోలే. వీళ్ళు చేసిన వ్యూహాలకు, వీళ్ళు చేసిన దుర్మార్గపు పనులకు వాళ్ళు 1200 మంది బలైనరు. వాళ్ళ బలిదానాల మీద రాజకీయ పునాదులు వేసుకుంటారు. వీళ్ళు అధికారం చెలాయించుకుంటారు. కనుక నేను ఏమంటున్నాను, వీళ్ళ కుట్రలు ఎంత దూరమైనా పోతాయి. ఓకే, వీళ్ళ కుట్రలు ఎంత దూరమైనా పోతాయి. ఎటువంటి వీళ్ళంటే వీళ్ళ మాటకు విలువ ఉండదు. దళిత ముఖ్యమంత్రి చేస్తున్నారు, అధికారానికి వచ్చినప్పుడు పక్కకి నెట్టిపడేసి ముఖ్యమంత్రి కేసీఆర్ని కూర్చోబెట్టి, ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్నోని తీసుకొచ్చి మంత్రిని చేశారు. ఇట్లా అంటే వీళ్ళు అధికారం కోసము ఎందుకొరకు నేను చెప్తున్నానంటే వీళ్ళు సామాన్యులు కాదు. వీళ్ళు ఓకే, వీళ్ళ రక్తంలోనే క్రూరత్వం ఉంది, వీళ్ళ మాటల్లోనే క్రూరత్వం ఉంది, వీళ్ళ మాటల్లోనే అగ్రవర్ణ ఆధిపత్యం ఉంటుంది, దురహంకారం ఉంటుంది వీళ్ళ లోపల. కనుక అటువంటి వాళ్ళు ఈరోజు 2.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోలేక, తన్లాడలేక, వాళ్ళు ఏం చేయాలో పాలుపోక, ఒకవైపు పామోగుల కేసీఆర్, ఒకవైపు కేటీఆర్ మాట మనం వింటూనే ఉన్నాం. సభలలో ఎట్లా మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి అయితే విలువ లేదు, ఏం లేదు, వాడు వీడు ఏమైనా చేస్తామన్నట్టుగా మాట్లాడుతారు. కనుక వీళ్ళు అటువంటి చర్యలకు కూడా వెనుకాడరు. ఎంతోమంది 1200 మందిని బలి తీసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయరని నమ్ముతాం, ఆత్మాహుతి దాడులో కూడా తయారవుతారు. అటువంటి పరిస్థితి తయారైంది. సుమన్ మాటల్లో చూస్తుంటే మేము ఏమైనా చేసేయండి భయ్, పట్టాలు కోసేయండి అంటే ఆ రైలు పట్టాలలో ఎవరు పోతారండి? ప్రజలు, సామాన్యులు పోతారు. ఆఫీసుల మీద దాడి చేసి తగలబెడితే ఎవరు ఉంటారండి? ఆఫీసులలో సామాన్యులే ఉంటారు, సామాన్య ఉద్యోగులు ఉంటారు. అంటే వీళ్ళు ఎవరు చేస్తారు అంటే విచ్ఛిన్న రకాల శక్తుల వైపు, ఆలోచనల వైపు బీఆర్ఎస్ నాయకత్వం పోతుంది. ఈ ఆలోచనలు బాలకృష్ణ ఆలోచన కనుక కేటీఆర్ ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, వీళ్ళందరినీ కనుకనే ఆ పార్టీనే బ్యాన్ చేసి పడేసేయండి. వాళ్ళ యొక్క దాని ఇంటెలిజెన్సీ అధికారులతో విచారణ చేయించండి. వీటిని కుట్రలేంది, కుతంత్రం ఏంది అంటే ప్రభుత్వాలను కూల్చడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా దాడి చేయడానికి వెనకాడరు, వీళ్ళు చేస్తారు కూడా.